హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. ఈ కాగితాన్ని పొద్దున్నే తయారమ్మ చేతికిచ్చి అమ్మ బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను. తయారమ్మ అమ్మ గదిలోకి వెళ్ళింది. వంట ఇంట్లో నిలిచి ఉన్న నాకు గుండెల్లో లేవు. ఆ చిన్న కాగితం అమ్మ గుండెల్లో బాంబు పేలుస్తుంది. దాంతో ఆవేశంతో ఊగిపోతున్న అమ్మ ఎక్కడిది ఏది అంటూ శివంగలా లేచి నేనున్న చోటికి వస్తుంది. అప్పుడు నేను దూరంగా నిల్చున్న నిర్భయంగా మనసులో సారథి పట్ల ఉన్న కంపరం అంతా కక్కేస్తాననుకుంటూ నిలబడ్డాను. ఎంతో సేపయింది. ఆ పీడత మొహం తయారమ్మ రానేలేదు. ఆలస్యమైన కొద్ది నాలో ఆతృత ఎచ్చిపోతుంది. చివరకు తయారమ్మ వచ్చింది. ఆవిడికి ఎదురుగా వెళ్ళి అదుర్దాగా అడిగాను, ఇచ్చావా అమ్మకి? ఇచ్చాను. ఏమంది? ఏమనలేదు. ఇదిగో ఇది ఇచ్చేయమన్నారు అని చేతిలో ఉండలా పట్టుకున్న కాగితం తీసి ఇచ్చింది. అదేమిటి తిప్పి తెచ్చేసావేం? అమ్మ చదవనేలేదా? ఏమో నాకు తెలియదు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాగితం అవతల పారేద్దామనుకున్నా అంతలోనే ఎందుకో అప్రయత్నంగా విప్పి చూశాను. దాని మీద అమ్మ జవాబు ఉంది. నేను రాసిన దానికి సరిగ్గా క్రింద రాసింది, సారథిని నువ్వు ఇష్టపడి తీరాలి, అతను నీ కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోకు. టపాకాయలా పేలింది జవాబు. అదేదో మిలిటరీ జనరల్ క్రింద ఆఫీసర్కి ఇచ్చే ఆర్డర్లా ఉంది. నా ముఖంలోకి వేడి రక్తం సర్రున దూసుకొచ్చింది. సారథిని ఇష్టపడి తీరాలి, అది ఆజ్ఞ. నా ఇష్టాలతో పనిలేదా? నేను చేసుకోబోయేవాడు నాకు నచ్చొద్దా? అమ్మ నియంతృత్వము ఇంట్లో ఎప్పుడో నశిస్తుందో. ఎప్పటికీ నశించదు. రాజు పతనమైతేనే కదా రాజ్యం శిథిలమయ్యేది. అమ్మలాంటి వ్యక్తులు కంఠంలో ఊపిరి ఉండగా అలా జరగనివ్వరు. ఇందుకు ఒక్కటే మార్గం, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ సాయంత్రం నాన్నకి నేను జరిగిందంతా చెప్పాను. సారదంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు. బలవంతంగా చేసే అధికారం మీ అమ్మకు అసలే లేదు అన్నారాయన గంభీరంగా. అమ్మ వాళ్ళ క్లబ్ తరపున మెంబర్లు అందరినీ ఈసారి డార్జిలింగ్, నైనిటాల్ మొదలైనవి చూసి రావడానికి తీసుకెళ్లే ఏర్పాట్లు జరిగినాయి. అమ్మ ఇలా తామంతా వెడుతున్నట్టు సారథికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం అందినట్టు జవాబు రాలేదు. కానీ సరిగ్గా వాళ్ళ ప్రయాణం రేపు రాత్రి అనగా సారథి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను వాళ్ళ కంపెనీ పని మీద ఇక్కడికి వస్తున్నట్టు, ఒక వారం రోజులు ఉంటున్నట్లు రాశాడు. సరిగ్గా రేపే ప్రయాణం. అమ్మ నీళ్లు కారిపోయింది. మిస్సెస్ లింగం తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటానంది. అమ్మ వెళ్ళకపోతే ప్రయాణం సాగదు. తీరా ఇంతమందిని బయలుదేరదీసి అన్ని ఏర్పాట్లు చేసి మానేస్తే బాగుండదు. అమ్మ తప్పనిసరిగా బయలుదేరింది. మిస్సెస్ లింగాన్ని కూడా తనతో బయలుదేరదీసింది. సారథి ఇక్కడున్న వారం రోజులు మా ఇంట్లోనే ఉండేటట్టు చకచక ఏర్పాట్లు జరిగాయి. అమ్మ తయారమ్మని పిలిచి ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో 1-2 సార్లు కంఠోపాఠంగా చెప్పింది. అజమాయిషి తయారమ్మ చేతికిస్తే ఆవిడ హనుమంతు స్వామిలా తూచ తప్పకుండా ఆచరిస్తుందని అమ్మకు తెలుసు. అమ్మ లేకుండా ఇక్కడ సారథితో గడపాలంటే నాకు గుండె దడపుట్టుకుంది. అందులో అమ్మ రాత్రి భోజనాల దగ్గర నాన్నతో, అతను వస్తున్నాడు, మన ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళిద్దరినీ సరదాగా కలిసి తిరగనివ్వండి, ఒంటరిగా గడపనివ్వకండి, మధ్య మధ్యలో మీరు రాజకీయాలతో తలదూరుస్తూ ఉండకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అలాగే అన్నారు నాన్న రెడీగా ఒప్పేసుకుంటూ. నాకిక్కడ ఒంటరిగా ఉండి అతనితో గడపడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ధైర్యం చేసి అమ్మను తనతో వస్తానని అడిగేశాను. అది విఫలమవుతుందని, సాగే ప్రయత్నం కాదని నాకు మనసులో పీకుతూనే ఉంది. అయినా సరే అమ్మ నాలోని కలవరాన్ని కాస్తైనా గుర్తించకపోతుందా అని ఆశతో వెళ్ళి ఆశాభంగం పొంది వచ్చాను. అమ్మ నన్ను తీసుకెళ్లదు. ఆ సారథితో కలిసి గడపక తప్పదు. ఈ ఊహతో నా కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. నా స్వభావమే అంతా. ఏదైనా విషయం అనుకుంటే పట్టుదలగా ప్రయత్నిస్తాను, ఎంతో కష్టపడతాను. చివరికి ఫలితం దక్కకపోతే అనవసరంగా శ్రమపడ్డాననే బాధ విపరీతంగా కలుగుతుంది. అపజయం పొందాననే ఉక్రోషం నాలో రోషాన్ని రెచ్చగొట్టి నన్ను శివంగిలా తయారు చేస్తుంది. అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా గది తలుపులు బిగించుకుని నేను ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఎంత టైం గడిచిపోయిందో సొహే లేకపోయింది. ఎప్పటికో అమ్మ వచ్చి నా గది తలుపులు తట్టి మీనా మీనా అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. నిన్నే తలుపు తీ. నేను పలకలేదు, తలుపు తీయలేదు. మాట్లాడవా నాతో? మాట్లాడవా? అసహనంగా అడిగింది. వినిపించినట్టే ఊరుకున్నాను. సరేలే, నీ ఎలకంతా సారథి వచ్చి తీరుస్తాడులే అనేసి వెళ్ళిపోయింది. కన్న కూతురితో అలా పరాచికాలు ఆడతారా ఎవరన్నా?
అలా ఆడేవాళ్ళను తల్లులు అంటారా? అమ్మ వెళ్ళిపోయినట్టు పాదాల సవ్వడి వినిపించింది. పావుగంట గడిచింది. మళ్ళీ అమ్మ తప్పకిక్కడికి వస్తుందనే ఆశతో, నమ్మకంతో నేను వెళ్ళి తలుపులు తెరిచి ఉంచి మంచం మీద కూర్చున్నాను. కానీ ఎంతసేపు చూసినా అమ్మ రానేలేదు. క్రింద కారు బయటకు తీసిన చప్పుడు వినిపించింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గోళ్లు కొరుకుతూ క్రిందకు చూస్తూ నిలబడ్డాను. కారులో డ్రైవర్, తయారమ్మ సామాను సర్దుతున్నారు. నాన్నగారు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. అమ్మ లేత నీల రంగు జరీ అంచు చీరతో, దానికి మ్యాచ్ అయ్యే జాకెట్తో, ఆవిడికి ఎంతో అందంగా కనిపించే సిగతో చంకన బ్యాగ్ తగిలించుకుని, కళ్ళ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో అమ్మను చూసిన వాళ్ళెవ్వరూ నా అంతటి కూతురుంది అని రుజువులు చూపించినా సరే నమ్మరు. అమ్మ మనుషులందరినీ గుప్పెట్లో పట్టుకున్నట్లే వయసును కూడా పట్టుకుందేమో అనిపిస్తుంది నాకు. ఎంత బిగబెట్టుకుందామన్నా సాధ్యం కాని నిట్టూర్పు ఒకటి నా గుండెల్ని చీల్చుకుంటూ బయటకొచ్చింది. అమ్మ అక్కడ హాయిగా స్నేహితులతో సుందర దృశ్యాలు చూస్తూ షికారు తిరుగుతూ గడుపుతూ ఉంటుంది. ఇక్కడ నేను రాక్షసుని లాంటి ఈ సారథితో అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని అహర్నిశలు యాతన పడుతూ క్షణమొక యుగంగా గడుపుతూ ఉండాలి కాబోలు. క్రిందికి చూస్తున్నాను. అమ్మ హఠాత్తుగా తలెత్తింది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి నవ్వింది. చెయ్యెత్తి వీడ్కోలు ఇస్తున్నట్లు గాలిలో అటు ఇటు ఊపింది. నేను చుటుక్కుని ఇవతలకు వచ్చేశాను. కారు కదిలిన చప్పుడు వినిపించింది. కదిలిన కారు నా గుండెల మీద నుంచి దూసుకుపోయినట్టుగా అనిపించింది. కిటికీ రెక్కకు తల ఆనించి పెదవి గట్టిగా బిగబెట్టి నిలబడిపోయిన నాలో రోషం, దుఃఖం రెండూ పోటీపడి ఆక్రమించుకోసాగాయి. చివరికి దుఃఖాన్ని రోషం జయించింది. ఏం చేయాలో తోచని దానిలా మంచం మీద కూర్చున్నాను. మంచం మీద ఉన్న దిండు తీసుకుని అందులో ముఖం దాచుకున్నాను. అంతలోనే మెరుపులా గుర్తుకొచ్చింది. ఆ దిండు కవర్ కూడా అమ్మ కొన్నదే. అది తీసుకురాగానే ఆ రంగు నాకు నచ్చలేదు. చెబితే సుతారంగా నవ్వి, నీ మొహం, నీకు రంగుల సెలక్షన్ కూడా తెలుసు అంటూ అదే తొడిగింది. దిండుని కంపరంగా చూసిన నేను రెండు చేతులతో ఎత్తి సాధ్యమైనంత దూరంగా విసిరేశాను. నా కసి అంతా ఎలాగో అలా తీర్చుకోలేకపోయినా నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. కానీ దగ్గరగా ఉన్న టీపాయిని బలంగా తన్నేశాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గరగా వచ్చి నిలబడ్డాను. అవును, నువ్వు నాకు అమ్మవు కానే కావు. నా పాలిటి దయ్యం భూతమైన రాక్షసులాంటి ఓ కృష్ణవేనమ్మా, అక్షరాల నీ స్వభావం అంతా నాలోనూ ఉంది. నీకెంత పట్టుదల ఉందో అంతకు 1000 రెట్లు మొండితనం నాకు ఉంది. నన్ను శారదని ఆకర్షించుకోమని కదూ వదిలేసెళ్ళావు. నేను చస్తే ఆ పని చేయను. క్రింద పడ్డ పాదరసంలా అతని చేతికి దొరకను. నువ్వు నీ వెంట నన్ను తీసుకెళ్ళనంత మాత్రాన అతని నుంచి తప్పించుకునే ఉపాయం నాకు తెలియదనుకోకు. నేను నివురుగప్పిన డిప్పును, లాయర్ హనుమంతరావు గారి అమ్మాయిని అని నా ముందు లేని అమ్మతో శపథం చేస్తూ కసిగా పూనాను. చాలాసేపు అయిన తర్వాత గది గుమ్మం ముందు అలికిడైంది. నేను తలెత్తి చూసే లోపలే హఠాత్తుగా నాన్నగారి కంఠస్వరం వినిపించింది. అమ్మా మీనా, ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆర్ద్రతతో పిలిచారాయన. ఉలిక్కిపడి నేను చప్పున పైటి కొంగి తీసి ఎర్రబడి కొద్దిగా వాచి ఉన్న కళ్ళని గట్టిగా తుడుచుకుని లేచి సరిగ్గా కూర్చున్నాను. నాన్నగారు గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు. క్షణం సేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. పితృవాత్సల్యం నిండిన ఆ ముఖంలో జాలి, బాధ, కరుణ ఇవి కూడా కూడగట్టుకుని ఉండడం గమనించలేకపోలేదు నేను. నా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే ఆయన గుండెలు బరువైపోతాయి. ఇది తెలుసుకున్న నేను చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించి విఫలరాలనయ్యాను. నా పెదవులు నవ్వబోయి చేతగాక ఊరుకున్నాయి. ఎంత ఆపుకుందామన్నా ఆగక కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. చప్పున తల వంచుకున్నాను. ఆయన దీర్ఘంగా దేని గురించో ఆలోచిస్తున్నట్లు కొద్దిసేపు అలాగే నిలబడిపోయారు. తర్వాత మెల్లగా అన్నారు, నేను పని మీద అలా బజార్లోకి వెడుతున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో? మీరు రమ్మంటే వస్తాను. రా, త్వరగా 5 నిమిషాల్లో తయారు కావాలి. చప్పున బట్టలు మార్చుకుని ముఖం కడుక్కోమరి. 2 నిమిషాల్లో జడ వేసుకోవటం అయిపోవాలి. చేతివాచి చూసుకుంటూ అన్నారాయన. తలా బట్టలు బాగానే ఉన్నాయి. ముఖం కడుక్కోవటానికి 3 నిమిషాలు చాలు. ఇప్పుడే వస్తాను అని లేచి లోపలికి పరిగెత్తాను. నేను కావాలనే తలదూకోలేదు, చీర మార్చుకోలేదు. మా అమ్మే గనక ఇప్పుడు ఇక్కడ ఉంటే పాతబడిన సాదా వాయిల్ చీరతో, రేగిని జుట్టుతో, ముఖానికి కనీసం పౌడర్ అయినా లేకుండా బజారు బయలుదేరి నన్ను చూసి మూర్ఛ అయినా పోయిన ఉండేది. లేకపోతే నా కాళ్ళు 2 విరగ్గొట్టి నన్ను ఓ మూలనైనా పారేసి ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడే మనం ఎలా ఉన్నా బజారుకి వెళ్ళేటప్పుడు
10 మంది కళ్ళు మన మీద పడే సమయంలో ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీట్గా అందంగా అద్భుతంగా వెండి తెరాలి అంటుంది అమ్మ. నువ్వు హుషారుగా ఉండు, నీతో పాటు 10 మంది కలిసి ఆ హుషారు పంచుకోవాలని చూస్తారు. నువ్వు ఊసురుమంటూ ఉన్నావంటే నీ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు అనే వాక్యాన్ని అక్షరాల జీర్ణించుకున్నా. అమ్మ క్లబ్కు వచ్చే ఆడవాళ్ళందరినీ ఉత్సాహంగా ఉండమని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ ఉండేది. దుస్తులు ధరించే తీరులో, వేషభాషల్లో వాళ్ళు కనపరిచే నిర్లక్ష్యానికి మహా విసుక్కునేది. ఎదుటివారి దగ్గర ఏమాత్రం చనువు ఉన్నా ముఖం వాచేట్టు చేవాట్లు వేస్తూ ఉండేది. ఏ కాస్త సమయం దొరికిన వాళ్ళని ఇలాంటి జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ వారి అభిప్రాయాలను సంస్కరించాలని తాపత్రయపడేది. నాకేమో ఇంటా బయట ఎల్లవేళలా ఒకే రీతిగా ఉండాలనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు అప్సరసల్లా తయారై ఇంట్లో ఉన్నప్పుడు ఎడంబిల్లా ఉండే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను. అద్దం ముందు గంటల గంటలు టాయిలెట్ అయ్యి తీరా బయటకు వచ్చిన తర్వాత ఏ కాస్త అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఆ అలంకరణ ఎక్కడ చెడిపోతుందనే భయంతో ప్రాణాలు బిగబట్టుకుని కొయ్యి బొమ్మల్లా కూర్చోవటం, కృత్రిమంగా నవ్వుతూ కులాసాగా ఉన్నట్టు నటించడం, ఇవి కూడా నేను చాలామందిలో చూశాను. అలాంటి ఆడవాళ్ళని చూసినప్పుడల్లా నాకు జాలితో అయ్యో అనిపిస్తుంది.